వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పూర్ణం అప్పాలు ఎలా చేయడమో చూపించబోతున్నాం. ముందుగా శనగపప్పుని నానబెట్టుకొని ఇలా వాటర్ లేకుండా వడపోసుకోవాలి. శనగపప్పుని మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. నెక్స్ట్ చక్కెర, దాంట్లో కొన్ని ఇలాచీలు వేసి చక్కెరని కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్లో పోసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరికాయని ఇలా తురుముకోవాలి. ఫస్ట్ పట్టిన శనగపప్పులో ఈ కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టిన చక్కెర పౌడర్ని కూడా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వాటిని ఒక లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మైదా పిండిని మెత్తగా కలిపి పెట్టుకోవాలి. ఫస్టే దాన్ని ఇలా మన చపాతీలాగా వేళ్ళతో ఒత్తుకోవాలి ఆయిల్ పెడుతూ. నెక్స్ట్ దాంట్లోకి మనం శనగపప్పు, కొబ్బరి తురుము అవన్నీ కలుపుకుని ఉండలు చేసుకున్నాం కదా, అది దీని మధ్యలో పెట్టి వీడియోలో చూపించినట్టుగా చుట్టుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసుకోవచ్చు. దీన్ని కూడా చపాతీ ఒత్తినట్టుగానే వేళ్ళకి ఆయిల్ పెట్టుకొని ఒత్తుకోవాలి. ఇలా ఒత్తడం రాని వాళ్ళు పైనుంచి ఇంకో కవర్ పెట్టేసి కూడా ఒత్తుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. మేమైతే పల్చగా ఒత్తామండి. మీకు కావాలంటే కొంచెం దొడ్డుగా ఉండగానే ఒత్తడం ఆపేసుకోవచ్చు. ఓకే, ఇలా మెత్తగా పల్చగా అయిన దాన్ని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇలా ఒత్తేసుకున్న తర్వాత పెనం పైన కాల్ చేసుకోవడమే. పెనం పైన వేసి మేమైతే నెయ్యి వేసుకుంటున్నామండి. కొంతమందికి నెయ్యి నచ్చదు, సో వాళ్ళు ఆయిల్ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇది ఆయిలీగానే ఉంటుంది కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకున్నా సరిపోద్ది. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇలా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. ఇటు సైడ్ కూడా నెయ్యి వేసుకుంటానండి నేను. ఆల్రెడీ ఆయిలీగా ఉంటుంది కాబట్టి నెయ్యి కొంచెం వేసుకున్నా సరిపోతుంది. ఇలా రెండు వైపులు మంచిగా కాలేలా కాల్చుకోవాలి. కాలిన వాటిని పక్కన పెట్టుకుంటే అంతే, టేస్టీ పూర్ణం అప్పాలు రెడీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.